వెల్కమ్ టు రాజ్ న్యూస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస నియంత్రణ చర్యలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. H1B వీసా కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి ఉద్యోగి తరపున స్పాన్సర్ కంపెనీ $1,00,000 అంటే సుమారుగా 90 లక్షలు ఫీజును నిర్ధారించే బిల్లుపై సంతకం చేశాడు. ఈ నిర్ణయంతో ఇండియా, చైనా నుంచి నిపుణులైన కార్మికులపై ఆధారపడే అమెరికా టెక్ రంగానికి ఇబ్బందికరంగా మారనుంది. అసలు H1B వీసా అంటే ఏమిటి? అవును, దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. H1B అనేది తాత్కాలిక అమెరికా వర్క్ వీసా. 1990లో ప్రారంభమైన ఈ ప్రోగ్రాం ద్వారా కంపెనీలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ వంటి ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన విదేశీ నిపుణులను నియమించుకోవచ్చు. వీసా మొదట 3 సంవత్సరాల పాటు మంజూరవుతుంది. గరిష్టంగా 6 సంవత్సరాల వరకు పొడిగిస్తారు. గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారికి కంటిన్యూగా పునరుద్ధరించడానికి కూడా అవకాశం ఉంది. సాధారణంగా అమెరికా సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ లాటరీ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. వీసా పొందిన వారికి అమెరికన్ ఉద్యోగులతో సమాన వేతనం, పని పరిస్థితులు కల్పించాలని చట్టం చెబుతోంది. ప్రకటనపై సంతకం చేసిన తర్వాత ట్రంప్ మాట్లాడుతూ, మాకు గొప్ప కార్మికులు అవసరం, కానీ అమెరికన్లకు ఉద్యోగాలు కావాలన్నాడు. అమెరికా యూత్ను రక్షించాలన్నారు. దేశంలోకి వచ్చే విదేశీయులు నిజంగా అత్యున్నత నైపుణ్యంతో ఉన్నారని నిర్ధారించడమే లక్ష్యమని ట్రంప్ చెప్పాడు. H1B అత్యంత దుర్వినియోగం చేయబడిన వీసా కార్యక్రమాల్లో ఒకటిని, అందుకే ఫీజును గణనీయంగా పెంచాలని నిర్ణయించామన్నాడు వైట్ హౌస్ స్టాఫ్ సెక్రటరీ విల్ షార్ప్. కొత్త ఫీజు వల్ల కంపెనీలు ఒక్కో ఉద్యోగి కోసం దాదాపు $1 కోటి వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. దీంతో మధ్యస్థ, జూనియర్ స్థాయి నియామకాలు పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. వీసా పునరుద్ధరణ ప్రతిసారి ఈ భారీ ఫీజు చెల్లించాల్సి రావడం ఆర్థిక భారాన్ని పెంచుతుంది. గ్రీన్ కార్డు కోసం ఇప్పటికే సంవత్సరాల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితితో ఈ మార్పు అమెరికాలో స్థిరపడాలనుకునే ఉండాలనుకునే వారికి ఇబ్బంది కలిగిస్తుంది. ట్రంప్ తాజా నిర్ణయంతో అమెరికా టెక్ కంపెనీలను కూడా H1B వీసాదారులను తక్షణం అమెరికా వచ్చేయాల్సిందిగా ఆదేశించాయి. అమెజాన్, JP మార్గన్తో పాటుగా పలు కంపెనీలు ఉద్యోగులకు అడ్వైజరీలు జారీ చేశాయి. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను H1B వీసాలు దక్కించుకున్న సంస్థలు అమెజాన్ అగ్రస్థానంలో ఉండగా, రెండో స్థానంలో TCS, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా సంస్థలు ఉన్నాయి. ఈ పరిమితులు 12 నెలల పాటు కొనసాగుతాయి. ట్రంప్ పరిపాలన సెప్టెంబర్ 21, 2025 నుంచి అమలులోకి వచ్చి అధ్యక్ష ప్రకటన ద్వారా H1B వీసా పథకానికి గణనీయమైన మార్పులను ప్రవేశపెట్టింది. ఈ చొరవ కార్యక్రమం విస్తృత దోపిడీని లక్ష్యంగా చేసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ డేటా ప్రకారం H1B వీసా లబ్ధిదారులు 71% మంది భారతీయులే. చైనా 11.7% వాటితో రెండో స్థానంలో ఉంది. అమెజాన్, AWS, మైక్రోసాఫ్ట్, మెటా వంటి టెక్ దిగ్గజాలు ప్రతి సంవత్సరం వేలాది భారతీయులను ఈ వీసా ద్వారా నియమించుకుంటున్నాయి. జూన్ 2025 నాటికి అమెజాన్ 10,044 H1B వీసా ఆమోదాలతో ముందుండగా, ఇక TCS 5,505 ఆమోదించబడిన వీసాలతో రెండో స్థానంలో ఉంది. ఇక మైక్రోసాఫ్ట్ 5,189, మెటా 5,123 ఆమోదాలతో ఉన్నాయి. ఇక యాపిల్ 4,202 వీసాలను పొందగా, గూగుల్ 4,181 వీసాలను పొందింది. డెలైట్ 2,353 ఆమోదాలను పొందగా, ఇన్ఫోసిస్ 2,004, విప్రో 1,523, టెక్ మహీంద్రా అమెరికా 951 వీసాలు పొందాయి. ఇక ప్రస్తుత H1B వీసా దరఖాస్తుదారులు ఇప్పటికే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం వాటి ధరలు $1,700 నుంచి $4,500 మధ్య మారుతూ ఉన్నాయి. వేగంగా వీసా కావాలంటే అధిక మొత్తంలో ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. H1B వీసాల కోసం యజమానులు ప్రస్తుతం చెల్లించాల్సిన $4,500 ఫీజు ప్రస్తుతం తాజా నిర్ణయం 22.2 అంటే రేట్లు అంటే $1,00,000 చేరుకుంది. భారతీయ కరెన్సీలో ఆ మొత్తం 90 లక్షలు అవుతుంది. ట్రంప్ తాజా నిర్ణయం తాత్కాలికంగా వలసలను తగ్గించవచ్చు, కానీ అమెరికా టెక్ రంగం నైపుణ్య లోటును ఎదుర్కొనే ప్రమాదం ఉంది. భారతీయులు ముఖ్యంగా ఐటీ, ఇంజనీరింగ్, డేటా సైన్స్ రంగాల్లో ఎక్కువగా ఉన్నందున కంపెనీలు ఫీజు భారాన్ని భరించలేక నియామకాలను నిలిపివేయవచ్చు. నైపుణ్యం ఉన్న సీనియర్ ప్రొఫెషనల్స్కే అవకాశాలు లభించవచ్చు.
ఇక H1B వీసాలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాలపై ఆధారపడమే అన్నిటికన్నా పెద్ద శత్రువు అంటూ కామెంట్స్ చేశారు. మనమంతా కలిసి శత్రువును జయించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విదేశాలపై ఆధారపడొద్దని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని తెలిపారు. విదేశాలపై ఎంతగా ఆధారపడితే మన దేశం అంతలా విఫలమవుతుందని చెప్పారు. అంతా కలిసి ప్రపంచంలోనే భారత్ను బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చాలని తెలిపారు. 140 కోట్ల మంది భవిష్యత్తును ఇతర దేశాల మీద వదిలేయబోమని తేల్చి చెప్పారు ప్రధాని మోడీ. ఇక H1B వీసాలపై ట్రంప్ షాకీ నిర్ణయాలపైన